రానున్న రోజులలో వీళ్ళు కలిసి ఉందామంటే విడదీసే ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వాలే విడదీస్తున్నాయి. కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ రెండు అదే వాదన. జగదీశ్వర్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కూడా మత్తాసు పలుకుతుందంటే దాని అర్థం ఏంది? అది నిజంగా చెప్తున్నా, ఆయన అన్నది వేరు, వీళ్ళు అర్థం చేసుకున్నది వేరు. అంటే సినిమాలు ఆపనివో అంటున్నారు కదా, సినిమాలు ఆడనివో అంటున్నారు. కోమరెడ్డి గారు ఒక మాట చెప్పారు, సినిమా ఆపుతానని. ఆయన కాదు కదా, మొత్తం యావత్ కాంగ్రెస్ సెంట్రల్ కమిటీ అంటే రాహుల్ గాంధీ గారు చెప్పినా కూడా ఇలా పవన్ కళ్యాణ్ గారు సినిమా చూడకుండా ఉండరు. అది తప్పు, అది అసలు ఆయన తప్పు మాట్లాడు. సినిమాలు ఆపుతామని ఎవరండి ఈయన ఆపడానికి? సినిమా ఆపడానికి ఎవరు ఈయన? ఆయన ఒక సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ ఏం చేసిండో ప్రజలకు చెప్పమని చెప్పండి రేపు. అది చెప్పక చేత కాక ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపుతాం, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. మీరు ఎన్ని మాట్లాడినండి? ఇలా మీ పాత వీడియోలు చూస్తే మీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్. ఇలా పవన్ కళ్యాణ్ ఒక సిస్టమ్ అండి. దేశం అంటే ఆయనకు అభిమానం ఉంది, ప్రజలు తెలంగాణ ప్రజలంటే ఇంకెక్కువ అభిమానం ఉంది. ఆయన రెండు కళ్ళు అంటాడు ఎప్పుడు. సో అలాంటిది, అలా నాయకుడిని నిజంగా వీళ్ళు అనడం కానీ ఏం కానీ ఆయన అన్నది లేదు. వీళ్ళు దీన్ని రాజకీయం చేస్తారు, కావాలని రాజకీయం చేస్తారు బ్రహ్మనాయుడు గారు. రైట్ రైట్ ధన్యవాదాలు సురేష్ రెడ్డి గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చేందుకు. ఓకే. సో మొత్తానికి రాహుల్ గాంధీ గారు చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడకుండా ఉండే పరిస్థితి లేదు అనేది సురేష్ రెడ్డి గారు